ఉండవల్లి అరుణ్ కుమార్ గారు తనకి రాయటంలో కూడా అతని వ్యాసంగంలో భాగం కాబట్టి ఆయన 5.5 సంవత్సరాలు ఎడ్యుకేషన్లో ఉన్న కాలంలో 5 సంవత్సరాల్లో ప్రతి సంవత్సరం ఏదో ఒక పుస్తకం నా పుస్తకావిష్కరణ పక్క ఆయన ఇచ్చేవారు. వస్తే నేను ఆ వేదిక మీద తెలుగు విశ్వవిద్యాలయం వేదిక ఆ వేదిక మీద నుంచి నేను రాజశేఖర్ గారి పుస్తకావిష్కరణ అడుగుతూ ఈ ఎన్నికలు అయిపోయిన తర్వాత కూడా ఆయన నుంచి యునెస్కో ప్రసిద్ధిలో పుస్తకాన్ని ఆవిష్కరించాలని కోరుకుంటున్నాను అని చెప్పడం ద్వారా ఆయన విజయం కలగాలని అభిలాషను వ్యక్తం చేశారు. ఆ మాట అంతా ఆగిపోయినట్టయితే రాజశేఖర్ గారి గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. ఏ రాజకీయ నాయకుడైనా మాట్లాడతారు. సమావేశానికి విచ్చేసిన రాజశేఖర్ రెడ్డి గారి అభిమానులకి అందరికీ నమస్కారం. ఉంది కాసేపట్లో ఆ పుస్తకం ఎలా మీ చేతుల్లోకి వస్తుంది. అయితే ఇది చాలా కాలం నుంచి అనుకుని ఎందుకంటే ఏమి రాయాలి ఏమి రాయకూడదు అన్నది ఆయనకేదో డ్యామేజ్ అవుతుందని కాదు. ఒక ఇన్సిడెంట్ రాసినప్పుడు ఆ ఇన్సిడెంట్లో ఉన్న వాళ్ళు అందరి పేర్లు రాయాలి. అందరి పేర్లు రాసినప్పుడు వాళ్ళు ఎవరెవరు ఏ పార్టీల్లో ఉన్నారో తెలీదు. వాళ్ళు అది హ్యాపీ ఫీల్ అవుతారో లేకపోతే ఇదేంటారు నా పేరు పెట్టి నన్ను ఇరికించో నేను ఈ పార్టీలో లేని ఇప్పుడు మళ్ళీ నా పేరు పెట్టాడని బాధపడతారని అలా చాలా కాలం నుంచి లాక్కుంటూ వచ్చాను. రామచంద్రరావు గారి భార్య సునీత్ గారు 2010 నుంచి నాకు మనం అనుకున్న మాటలన్నీ రాయండి చాలు, మనం అనుకున్న మాటలన్నీ రాయండి అని రోజు మేము ఏదో ఒకటి మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళం రాజశేఖర రెడ్డి గారి గురించి. నేను ఒకరోజు ఆవిడతో ఏం చెప్పానంటే మంచి బుక్కు పెన్ను దొరకగానే రాయడం మొదలెడతానండి అన్నాను. అంటే ఎస్కేప్ కొట్టడానికి. మొన్నాడు వాళ్ళ ఇంట్లోనే దిగుతాను నేను ఢిల్లీలో. మొన్నాడు నాకు పొద్దున్నే కుర్రాడు కాఫీ పట్టుకొచ్చాడు. కాఫీ ట్రేలో ఒక బుక్కు పెన్ను కూడా ఉన్నాయి. ఇదేంటంటే అమ్మగారు పొద్దున హైదరాబాద్ వెళ్ళిపోయారండి, వెళ్తూ మరి మీకు ఈ బుక్కు పెన్ను ఇమ్మన్నారండి అని. నేను ఈ మాటలు విజయ్ కుమార్ తోటి చెప్పినప్పుడు ఆయన అన్నారు, అవును రాయొచ్చు కదా. ఏమండి రాజశేఖర రెడ్డి గారి గురించి బుక్ రాస్తే రామచంద్రరావు రాయాలి. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారే స్వయంగా చెప్పాడు నా ఆత్మ రామచంద్రరావు అని. ఆయనకి జనాలకి తెలియనటువంటి ఏమన్నా ఆయనకి తెలిసి ఉండొచ్చు. మిగతాది రాజశేఖర రెడ్డి లైఫ్ అంతా ఓపెన్ బుక్, అందులో పెద్ద సీక్రెట్ ఏమి ఉండదు. అందరికీ తెలుసున్నదే. ఆయన చేసినటువంటి అసమ్మతి పోరాటం కానీ పాదయాత్ర కానీ అన్నీ అందరికీ తెలుసున్నవే. అంటే ఎవరో ఒకళ్ళు ఏదో ఒకటి రాయటం అంటూ మొదలు పెడితే అటువంటి వ్యక్తులది రికార్డ్ అవ్వాలండి. అటువంటి వ్యక్తుల జీవితాల్లో ఉన్నటువంటి సంఘటనలు రికార్డు చేయాలంటే మీరు అలాగా రాస్తూ ఉంటారు కాబట్టి మీరే రాజండి. ఎవరు చదువుతారండి రాస్తేను? రాజశేఖర రెడ్డి గురించి రాయాలంటే దానికి కెపాసిటీ ఉన్నవాడు రాయాలి, అంత క్లోజ్ అయిన వాడు రాయాలంటే ఆయన ఛాలెంజ్ ఇచ్చారనమాట, మీరు రాయండి, ఎందుకు చదవరో నేను చూస్తాను అని. సరే రాసి ఇచ్చాను, చదువుతారు లేదా వాళ్ళే చెప్తారు. ఎందుకంటే వాళ్ళది కమర్షియల్గా కూడా వాళ్ళకి తెలిసిపోతుంది బుక్కి ఎంత వచ్చింది, ఎంత రీడింగ్ వచ్చింది, ఎన్ని ప్రింట్లు వచ్చాయని. ఇది పూర్తిగా లైటర్ వీన్లో రాసినటువంటి బుక్. ఇందులో రాజశేఖర రెడ్డి గారిని ఒక గొప్ప దైవ సమానుడైనటువంటి ఆవిష్కరణ చేసేటువంటి ప్రయత్నం నేను చేయలేదు. రాజశేఖర రెడ్డి గారితో నాకు, ఎందుకంటే నేను నాలాంటి వాళ్ళు రాజశేఖర రెడ్డి గారి జీవితంలో కొన్ని వేల మంది ఉంటారు. నేను కార్యకర్తని, ఆయన పార్టీ ప్రెసిడెంటు. అప్పుడు మా పరిచయం 83 నాటికే ఆయన ఏపీసీసీ ప్రెసిడెంటు, నేను రాజమండ్రిలో ఒక చిన్న కార్యకర్తని. ఆ స్థాయి నుంచి నన్ను పార్లమెంటు మెంబర్గా తీసుకొచ్చేటువంటి స్థాయి వరకు జరిగినటువంటి కొన్ని అంశాలు, అవి కూడా చాలా లైటర్ వీన్లో జరిగినవే రాశాను. అవి చదవటం ద్వారా మీకు రాజశేఖర రెడ్డి అనే మనిషి ఎలాంటి వాడు అనే ఒక అవగాహన కూడా ఏర్పడుతుంది. అవగాహన నాకైతే వాటి వల్లే ఏర్పడింది. డెఫినెట్గా నా వరకు నాకు అన్నీ రాయలేకపోయినా సునీత్ గారికి చదివిన తర్వాత కొంచెం ఫోన్లే మనకు చెప్పిన వాటిలో కొన్నైనా రాశాడని అనిపించే లెవెల్లో రాశాను అనుకుంటున్నాను. పుస్తకం చదివాక అది మీకే అర్థమవుతుంది. ఈవేళ రోషయ్య గారు సంతోషంగా అంగీకరించి, రాజశేఖర రెడ్డి మీద బుక్ రాశానండి రావాలనగానే సంతోషంగా అంగీకరించి ఈవేళ వచ్చి ఈ సభని ఇంత గ్రేస్ చేసేందుకు ఈవేళ సాయంత్రం ఆయన వచ్చారు. అలాగే చలమేశ్వర్ గారు వాళ్ళ ఊరు వెళ్ళి ఆయన్ని పిలిచినప్పుడు నేను కూడా తప్పకుండా వస్తాను. ఆ రోజుకి ఇంకా డేట్ కూడా ఫిక్స్ అవ్వలే. మీరు 24 అవర్స్ ముందు నాకు చెప్పినట్టయితే నేను కూడా తప్పకుండా వస్తానని చెప్పారు. అలాగే విజయ్ కుమార్ గారు కూడా అంతా అసలు ఫైనలైజ్ చేసిందంతా లాస్ట్ 3 డేస్లోనే. నేను రాసినవి ఎప్పుడెప్పుడో రఫ్లు ఉన్నాయి కానీ
ఫైనలైజ్ చేసి లాస్ట్ 3 డేస్లో ఏ ఉంచాలి ఏవి తీసేయాలని చంద్రశేఖర్ రెడ్డి గారితో కూర్చుని, చంద్రశేఖర్ రెడ్డి గారు అంటే ఎంఎస్కో ఎడిటర్ గారు, మేమంతా కూర్చుని తయారు చేసాం. ఒక చిన్న ప్రయత్నం, ఆశీర్వదించడానికి ఎంతమంది వచ్చారు, అందరికీ ధన్యవాదాలు. గ్రంథావిష్కరణ చేయవలసిందిగా రోసయ్య గారిని కోరుతున్నాను. సునీత గారిని వచ్చి ప్రథమ ప్రతిజ్ఞ తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఈనాటి ఈ సభకి అధ్యక్షత వహించడానికి నిజంగా నాకు అర్హత ఉందో లేదో నాకు తెలియదు. ఎందుకంటే రాజశేఖర్ రెడ్డి గారితో నా పరిచయం చాలా తక్కువ పరిచయం. అరుణ్ కుమార్ గారు అడిగితే గత కొద్ది కాలంగా ముఖ్యంగా నేను రిటైర్ అయిపోయిన ఈ సంవత్సరంలో అరుణ్ కుమార్ గారితో ముందు కొంత నా పరిచయం ఉంది. వారి ప్రోద్బలంతో 1-2 కార్యక్రమాల్లో నేను పాల్గొనవలసి వచ్చింది. ఈ కొద్ది కాలం వారితో ఉన్న నాకు పరిచయంలో వారిలో కొన్ని లక్షణాలు నన్ను బాగా ఆకట్టుకున్నాయి. వారు అడిగితే కాదని లేకపోయాను. ఎందుకంటే రోసయ్య గారికి, రాజశేఖర రెడ్డి గారికి ఉన్న పరిచయాన్ని గురించి నేను మీకు చెప్పక్కర్లేదు. అట్లాగే అరుణ్ కుమార్ గారికి. నాది రాజశేఖర రెడ్డి గారితో చాలా పరిమితమైన పరిచయం, చాలా విచిత్రమైన పరిచయం కూడా. మొట్టమొదటిసారి నేను రాజశేఖర రెడ్డి గారిని కలిసింది కోర్టులో 1985వ సంవత్సరంలో. '84లో రాజశేఖర రెడ్డి గారు శాసనసభలో ప్రతిపక్షంలో ఉండగా కడప జిల్లా బస్సు రూట్ల నేషనలైజేషన్ విషయాన్ని గురించి అప్పటి రవాణా శాఖ మంత్రి మీద మరొకరి మీద కొన్ని ఆరోపణలు చేశారు. దరిమిలా ఆ ఆరోపణలు లోకాయుక్తకి రిఫర్ అయినాయి. ఆ కేసు కండక్ట్ చేయడం కోసం నన్ను అప్పటి ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, స్పెషల్ గవర్నమెంట్ ప్లీడర్గా లోకాయుక్త దగ్గర అపాయింట్ చేశారు. ఆరోపణలు చేసిన వారు అసెంబ్లీలో రాజశేఖర రెడ్డి గారు కాబట్టి వారి సాక్ష్యం చాలా ముఖ్యమైన అంశం ఆ విచారణలో. ఆ కేసులో సాక్ష్యం చెప్పడానికి రాజశేఖర రెడ్డి గారు అప్పటి లోకాయుక్త ఆవుల సాంబశివరావు గారి దగ్గర హాజరయ్యారు. గవర్నమెంట్ ప్లీడర్గా నేను వారిని ఎగ్జామిన్ చేయవలసి వచ్చింది. అది నా మొదటి పరిచయం రాజశేఖర రెడ్డి గారితో. తర్వాత మళ్ళీ నేను వారిని వ్యక్తిగతంగా, అంటే అక్కడ ఇక్కడ పెళ్ళిళ్ళలో పేరెంటాళ్ళలో చూడడం తప్పితే వ్యక్తిగతంగా వారిని నేను ఎప్పుడు కలవలేదు. రెండవసారి 2004 ఎలక్షన్కి 1-2 నెలల ముందు, సరిగ్గా తారీఖు గుర్తులేదు, 2 నెలల ముందు రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర పూర్తి చేసుకుని ఎలక్షన్కి సిద్ధమవుతున్న తరుణంలో మీలో చాలామందికి పరిచయమైన తెలిసిన మిత్రుడు యార్లగడ్డి లక్ష్మీప్రసాద్ గారు పుచ్చలపల్లి సుందరయ్య గారిని గురించి ఒక పుస్తకం రాశారు. అప్పటికి నేను ఇక్కడ ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో జడ్జిగా ఉన్నాను. ఇట్లా పుస్తకం రాశాను. ప్రసాద్ గారు నాకు ఆంధ్ర యూనివర్సిటీలో నేను లా చదువుకున్నప్పటి నుంచి నాకు స్నేహితుడు. ఆయన అప్పుడు హిందీ ఎంఏ చదువుకుంటూ ఉండేవాడు. అప్పటి నుంచి నాకు ఆయనకి స్నేహం ఉన్నది. అంటే నాకు పుస్తకం రిలీజ్కి నాకేం అభ్యంతరం లేదు, వస్తానని చెప్పాను. అది రెండవసారి నేను రాజశేఖర రెడ్డి గారిని వ్యక్తిగతంగా కలవటం. ఆ తర్వాత 1-2 సార్లు వారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అఫీషియల్గా ఒకసారి వారు హైకోర్టుకు రావడం, ఇంకొకసారి
వారి తల్లిగారు కాలం చేసినప్పుడు నేను పోయి మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. అయితే ఒక తెలుగువాడిగా ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న ఈ రాష్ట్రం, అప్పటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక పౌరుడిగా, రాజకీయాలు పరిశీలించే కుతూహలం ఉన్న పరిశీలకుడిగా నాకు కొన్ని అభిప్రాయాలు రాజశేఖర రెడ్డి గారి గురించి ఉండే. స్వతహాగా నేను ప్రజలతో సంబంధాలు గట్టిగా పెంచుకున్న నాయకులను నేను గౌరవిస్తాను, అభిమానిస్తాను. మొట్టమొదటిగా నేను ఆ విషయంలో గౌరవించేది గాంధీ గారిని. ఎందుకంటే ఈ దేశ ప్రజలతో ఆయన మమైకమైనంతగా ఇంకే నాయకుడు తర్వాత కాలేదని నా అభిప్రాయం. మిగతా వారందరూ ఎంత గొప్ప నాయకులైనా, ఎంత ప్రజాదరణ పొందినా కూడా గాంధీ గారితో కంపేర్ చేసుకుంటే కొంత ఒక వాసి తక్కువే ఉంటుంది. ఇట్లా చాలామంది తర్వాత వచ్చారు. ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి మేము చూసిన తర్వాత ప్రకాశం గారిని గురించి చెబుతారు, మేము చూడలేదు. నేను చూసిన తర్వాత అంత ప్రజాదరణ వ్యక్తిగతంగా పొందిన తెలుగువారు నాకు ఇద్దరే కనిపించారు, ఎన్టీ రామారావు గారు, రాజశేఖర రెడ్డి గారు. అటువంటి ప్రజాదరణ సంపాదించడం సామాన్యమైన విషయం కాదండి. ఎందుకంటే మీకు ఇక్కడ వచ్చిన ఒక విచిత్రమైన ఒక సంఘటన చెప్పాలి. ఒక మాజీ న్యాయమూర్తి గారు ఉండేవారు, అందరికీ తెలిసిన వారే, జస్టిస్ పిఏ చౌదరి గారిని ఉండేవారు. వారికి నాకు వయసు రీత్యా చాలా తేడా ఉన్నా చాలా పరిచయం ఉండేది. 84-85 ప్రాంతాల్లో రోజు మార్నింగ్ వాక్లో ఇందిరా పార్క్లో కనిపించింది. నీకు జ్యోతిష్యం మీద నమ్మకం ఉందా అని అడిగారు. అంటే నాకు కొద్దిగా ఉందండి అని చెప్పాను. ఏమిటి దీని లాజిక్ ఏమిటి చెప్పు నాకు. చౌదరి గారు కొంచెం రేషనలిస్ట్, ఇటువంటి విషయాల మీద కొంచెం వారికి అనుమానాలు ఎక్కువ ఉండేవి. ఏమిటి దాని లాజిక్ ఏమిటి చెప్పు నాకు అంటే నేను అడిగాను. అంటే అప్పుడు వయసు కూడా తక్కువ, కొంచెం ఉడుకు రక్తంతో ఉండే కొంచెం పడసరితనం ఉండేది నాకు కూడా. ఏమంటే మీరు చాలా మేధావి, కాన్స్టిట్యూషన్లో ఆపోషణ పట్టినవారు, రాజ్యం నడపాలంటే అల్టిమేట్గా మనలో ఎంతమందికి అది అర్థమవుతోంది. రాజ్యం నడిపేవారికి, ఎన్నుకోబడ్డవారికి కానీ, అధికారులకు కానీ, న్యాయ వ్యవస్థలో పనిచేస్తున్న వారికి కానీ రాజ్యం నడపడం అంటే ఏమిటి, రాజ్యాంగం ఏమిటి, రాజ్యాంగం ద్వారా నిర్మాణమైన చట్టం ఏమిటి, దాన్ని అమలుపరచడం ఎట్లాగూ అనేదే రాజ్యం నడపడం. మిగతావన్నీ ఏదో ఈ రోజు మనం పేపర్లో చూసేవి, ఇవి రాజకీయాల్లో, దైనందిన రాజకీయాల్లో భాగం. కానీ నిజంగా రాజకీయం అంటే అది. ఈ రాజ్యాంగం ఏమిటి, దీన్ని ఎలా అమలుపరచాలి, రాజ్యాంగం ద్వారా నిర్మాణమైన చట్టాలు ఎలా అమలుపరచాలి అనేదే రాజకీయం. నేను చౌదరి గారిని అడిగాను. మీరు వారికి కాన్స్టిట్యూషన్లలో అపారమైన నాలెడ్జ్ ఉండేది, మీరు గొప్ప పండితులు, మరి మీరు ముఖ్యమంత్రి ఎందుకు అవ్వలేదంటే రాజ్యాంగాన్ని చదవడం కూడా పూర్తిగా రాని వాళ్ళు చాలామంది ముఖ్యమంత్రులు అయ్యారు ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో కాదు దేశంలో కూడా మొత్తం మీద అయ్యారు. మరి దీనికి జ్యోతిష్యం చెప్తే నాకు వేరే ఏమీ లాజిక్ ఎక్స్ప్లెనేషన్ కనిపించడం లేదండి అంటే నవ్వి, నువ్వు చెప్పింది బాగానే ఉందా పాయింట్ అన్నారు. పాయింట్ ఏంటంటే ఆ ప్రజాదరణ కేవలం పాండిత్యంతోనూ మరొకరితోనూ వచ్చేది కాదు, డబ్బుతోనూ. డబ్బులు అంటే రాజకీయవేత్తలు ఎక్కువగా ఉన్నారు, కొంచెం కోపం రావచ్చు నా మీద. డబ్బులతో ఎంపీనో ఎమ్మెల్యేనో అవ్వచ్చు, అంతవరకు పని జరుగుతుంది. ప్రజాదరణ సంపాదించడం అనేది ఒక్కదాని వల్ల జరిగే పని కాదు. అది చాలా విశేషం. అది ఎందుకు జరుగుతున్నది, ఏమిటి, ఆ వ్యక్తుల్లో ఉండే ప్రత్యేకత ఏమిటి అనేది దాని మీద చాలా విశ్లేషణ జరగాలి. అది వాళ్ళ సందర్భం కాదు. ఆ లక్షణం ఉండటం చేత రాజశేఖర రెడ్డి గారి గురించి నాకు ప్రత్యేకమైన అభిమానం ఉండేది. దురదృష్టవశాత్తు వారు అకాల మరణం బాధాకరమైన విషయం.
మరొక విషయం చెప్పి నేను విరమిస్తాను. ఎందుకంటే ముఖ్యంగా రోసయ్య గారు ఉన్న సభలో మాట్లాడడం నాకు కొంచెం ఇబ్బంది. రోసయ్య గారు లాంటి చమత్కారాలను నేను చాలా తక్కువ మంది చూశాను తెలుగుదేశంలో, ఆంధ్రదేశంలో. ఆంధ్రదేశం అంటే ఈ ఆంధ్ర తెలంగాణ కూడా గురించి తెలుగు మాట్లాడేది ప్రజల్లో నేను చెప్పేది. అది ఇందాక చెప్పారు కదా మాట్లాడుతూ విజయ్ కుమార్ గారు, ఇటువంటి చమత్కారాలు రోసయ్య గారు చాలా చేయగలరు. రోసయ్య గారిని గురించి, రోసయ్య గారు రాజశేఖర్ రెడ్డి గారు అంతటి ప్రజాదరణ కలిగిన నాయకులు కాదనే విషయంలో ఆయన కూడా నాతో విభేషిస్తారని చెప్పి నేను అనుకోను. రాజకీయాల్లో వారికి ఎంత అపారమైన అనుభవం ఉన్నప్పటికీ కూడా. అయితే ప్రజాస్వామ్య తత్వం ఆ మూల సూత్రం ఆయనకు అర్థమైంది. దానికి ఒక ఉదాహరణ చెబుతాను. 1983లో ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒకరిని తమిళనాడు నుంచి అడ్వైజర్గా వేసుకున్నారు. వారు కాలం చేశారు కాబట్టి పేరు చెప్పడం మర్యాద కాదని చెప్పట్లేదు, మ్యాటర్ ఆఫ్ రికార్డ్ అది. దేవనాథన్ గారు. అప్పటికి రోసయ్య గారు లెజిస్లేటివ్ కౌన్సిల్లో ఉన్నారు. నాకు 30 ఏళ్ళు. ఆ నియామకం మీద లెజిస్లేటివ్ కౌన్సిల్లో కొంత చర్చ జరిగింది. అంతకంటే వేరే మాట మాడితే మళ్ళీ దానివల్ల ఇబ్బందులు వస్తాయి. నాకు గుర్తున్నది ఆ రోజు ఏం జరిగిందనే దాని మీద కొంచెం తీవ్రమైన చర్చ జరిగింది. జరిగి రోసయ్య గారు ఎందుకు తెచ్చారు ఈ మనిషి, మీరు తెలుగుదేశం తెలుగువారి ఆత్మాభిమానం అని చెప్పి ఇంత ఉపన్యాసం చెప్పి మీరు ముఖ్యమంత్రి అయిన వారు వినపట్లేదమ్మా, ముఖ్యమంత్రి అయిన వారు తమిళనాడు నుంచి ఎవరినో తీసుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది, తెలుగువారు ఎవరు మీకు పనికి రాలేదా అని చెప్పి రోసయ్య గారు లెజిస్లేటివ్ కౌన్సిల్లో అడ్డంగా పడిపోయారు. ఎన్టీ రామారావు గారు కొత్తగా ముఖ్యమంత్రి అయ్యారు. వారికి ఈ పార్లమెంటరీ వ్యవహారం, రాజకీయ పరిజ్ఞానం వారికి పాపం కొత్త. భావుకులు. ఒక స్టేజ్లో రోసయ్య గారి దాడికి తట్టుకోలేక, ఎందుకంటే ఇంత రాద్ధాంతం చేస్తున్నారు, వారు ₹1 జీతానికి పనిచేస్తున్నారు, వారికి ఏమి జీతం ఇవ్వటం లేదు, వారికి ఇతరత్ర మేమేమి చేయటం లేదు, కేవలం నా మీద అభిమానంతో వారు వచ్చి ఈ ఉద్యోగం నిర్వర్తిస్తున్నారు, దీనికి ఎందుకు ఇంత రాద్ధాంతం చేస్తున్నారు అని చెప్పి సుమారుగా భాష ఏదైనప్పటికీ ఇన్ సబ్స్టెన్స్ ఎన్టీ రామారావు గారి సమాధానం అది. రోసయ్య గారి పరిణితికి నాకు ఆ రోజున అర్థమైంది. ఆ రోజు నాకు బాగా గుర్తున్నదండి. మర్నాడు పేపర్లో రామారావు గారు ఆ ₹1 మీరు ఇక్కడ సమాధానం చెప్పాల్సి ఉంటుంది అన్నారు. అది ప్రజాస్వామ్యం అర్థమైన మనిషి మాట్లాడే మాట. లేకపోతే బండతలంగా తగాదాలు పెట్టుకోవచ్చు. ఇది తెలుసు కదా, చూస్తుంటాం మధ్య మధ్యలో చొక్కాలు దించుకోవటాలు, మైకులు వరకు కొట్టుకోవటాలు, ఇట్లాంటి కార్యక్రమాలు నడుస్తుంటాయి. సమయస్ఫూర్తిగా ప్రజాస్వామ్య వ్యవస్థ అంటే ఏమిటి అనేది అర్థమైన మనిషి చేసిన పని అది. నిజంగా ఆ రోజు నుంచి రోసయ్య గారి మీద నాకు చాలా గౌరవం పెరిగింది. ఎందుకంటే అంత అంత అవగాహన ఉన్న మనుషులు రాజకీయాల్లో రోజు రోజుకి తగ్గుతున్నారేమో నా భయం. అటువంటి కాబట్టి రోసయ్య గారి పక్కన ఉండగా ఎక్కువ మాట్లాడటం ప్రమాదం నా అభిప్రాయం. మిత్రుడు అరుణ్ కుమార్ గారు చెప్పారు, నాకున్న వ్యక్తిగతమైన అనుబంధంతో, మిత్రుల ప్రోద్బలం చేత, ముఖ్యంగా సునీత గారి ప్రోద్బలం చేత ఈ పుస్తకం రాశాను అని చెప్పి. రామచంద్రరావు గారు నవ్వుతున్నారు కూడా పక్కన కూర్చుని నాకు పుస్తకం తీసుకునేప్పుడు. ఒక విషయం ఏమిటంటే, అసాధారణమైనటువంటి జీవితం గడిపిన వారు ఎవరితోనైనా, అంటే రాజశేఖర రెడ్డి గారు కానివ్వండి, మరొకరు కానివ్వండి, ఎవరైనా ఒక విశేషమైన స్థానం సంఘంలో సంపాదించిన వారితో దగ్గరగా మసలిన వారికి కొన్ని అనుభవాలు ఉంటాయి. అందులో చాలా అనుభవాలు బయటకు బహిర్గతపరచడానికి ఇబ్బందికరంగా ఉంటుంది. ఎందుకంటే కొన్ని విషయాలు బయటకు చెబితే చాలా గొడవలు జరుగుతాయి. లోపల 4 గోళ్ల మధ్య జరిగింది. అది చాకచక్యంగా ఎవరికి ఇబ్బంది రానంత వరకు మాత్రమే మనకున్న వారితో ఉన్న అనుబంధాన్ని, వారితో ఉన్న దగ్గరతనాన్ని చెప్పడానికి చాలా నేర్పు కావాలి.
అరుణ్ కుమార్ గారి వాక్చాతుర్యాన్ని గురించి రోసయ్య గారి తర్వాత ఈ మధ్యకాలంలో అంత వాక్చాతుర్యం ఉన్న మనిషిని నేను అరుణ్ కుమార్ గారిని చూశాను. ఈ మధ్యకాలంలో నేను ఇంకెవరిని చూడలేదా తెలుగు రాజకీయవేత్తల్లో. నాకంటే నేను చూడనివారు ఎవరిని ఉంటే క్షమించాలి. ప్రస్తుతం ఏంటంటే సంవత్సరం మొన్న మధ్య ఎవరో ఫ్రెండ్ కామెంట్ కూడా చేశాడు. నేను అరుణ్ కుమార్ గారు 2-3 సభల్లో కలిసి కూర్చుంటే చనువున్న స్నేహితుడు కామెంట్ చేశాడు, ఏదో ఊడిపోయిన తలుపు చెక్కలన్నీ ఒక చోటు చేరిని అరుణ్ కుమార్ రాజకీయ సన్యాసం చేశాడు, నువ్వు రిటైర్ అయిపోయావు, పని పట్ట లేకుండా మీ ఎదురు ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ పడుతుంది. ఎవరు అనుకున్నప్పటికీ ప్రజలకు ప్రమాదం జరిగే పని ఏమీ చేయటం లేదు. మేతరం ప్రజలకు ఏదైనా మంచి జరుగుతుందేమో అనుకుంటే దానికి సంబంధించి ఏదో మాట్లాడుతుందని చెప్తే అంతకంటే ఏం చేయటం లేదు. మిత్రుడు అరుణ్ కుమార్ చేసిన ఈ ప్రయత్నాన్ని నేను పూర్తిగా అభినందిస్తూ, నాకు అవకాశం ఇచ్చిన విజయ్ కుమార్ గారికి, ఇంత పేషెంట్గా విన్న మీ అందరికీ నా కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. కాదు 2 సార్లు నేను ప్రత్యక్ష సాక్షిగా 9 గంటలకు రెడీ చేయించగలిగిన, మరి ఆయన భయపెట్టాడు, బ్లాక్మెయిల్ చేశాడు, మరి ఏం చేశాడో నాకు తెలియదు. కానీ మొత్తానికి 9 గంటలకి ఆయన్ని రెడీ చేసి, అరుణ్ కుమార్ గారి వ్యక్తిత్వం ఎంత గొప్పదంటే రాజశేఖర రెడ్డి గారికి కూడా దక్కన సిడబ్ల్యూసి ఆయనకి దక్కితే 9 గంటలకు లెగలేక, 9 గంటలకు రెడీ కాలేక ఆ సిడబ్ల్యూసి సభ్యత్వాన్ని మళ్ళీ రాజశేఖర రెడ్డి గారితో చెప్పించుకొని సోనియా గాంధీ గారికి రికమెండ్ చేసి దాని నుంచి రిలీవ్ అవ్వగలిగినంత గొప్ప వ్యక్తిత్వం గల వ్యక్తి మన మధ్యలో ఉన్నందుకు ఒక ప్రిన్సిపల్డ్ మ్యాన్, అటువంటి మనిషి మనలో ఒకడుగా ఉన్నందుకు మనం నిజంగా గర్వపడవలసిన విషయం. రాజశేఖర రెడ్డి గారు అనే ఒక మహోన్నత వ్యక్తి, ఆయన మహోన్నత వ్యక్తిగా అవుతాడు, సమాజానికి ఇంత సేవ చేయగలుగుతాడు, ఇటువంటి దేశం గర్వించదగిన స్థాయికి వెళతాడు అని ఏమీ తెలియని వయసులో 1966లో నేను ఇక్కడే కూర్చున్న మన మ్యాక్స్ డివిజన్ కళ్ళ డాక్టర్ గారు కేపీ రెడ్డి గారు 1966లో నాకు 16 ఏళ్ళు అప్పుడు, ఆ సంవత్సరంలో మాకు పరిచయం జరిగింది. 1966 నుంచి 2009 సెప్టెంబర్ 2వ తారీఖు వరకు మేము ఇంచుమించుగా అభవ్యక్త కవలలాగా ఆయన మాటల్లోనే రామచంద్రరావు అంటే నా ఆత్మ అని, నేను చనిపోయిన తర్వాత కూడా నా వారసులు సగర్వంగా చెప్పుకునే పరిస్థితి ఆయన నాకు కల్పించారు. అది నిజంగా నా పూర్వజన్మ సుకృతం. అట్లాగే అరుణ్ కుమార్ అనేవాడు 1979లో నేను ఎమ్మెల్సీగా కంటెస్ట్ చేసేటప్పుడు ఆ రోజుల్లో ప్రచారంలో భాగంగా కొంతమంది కామన్ ఫ్రెండ్స్ రాజమండ్రిలో అప్పుడే యువతరం నుంచి సమాజంలో అడుగుపెడుతున్న అరుణ్ కుమార్ గారిని, జక్కంపూడి రామ్మోహన్ రావు గారిని మొట్టమొదటి నాకు పరిచయం చేయడం జరిగింది. వీళ్ళు ఆ రోజుల్లో గోదావరి స్టేషన్ ఎదుర్కొంటా ఉన్న అప్సరా హోటల్కి ఒక పెట్టగోడ ఉండేది. ఆ పెట్టగోడ మీద కూర్చొని 1/2 ఛాయలు తాగుతా సిగరెట్లు కూడా షేర్ చేసుకుంటూ వీళ్ళు మాట్లాడుకుంటున్న వయసులో ఉన్న రోజుల్లో నాకు ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో వీళ్ళతో జరిగిన పరిచయం
అప్పటి నుంచి ఇప్పటి వరకు అది పెరిగిపోతూ ఒకరి అభివృద్ధిలో ఒకళ్ళు పాలు పంచుకుంటూ, ఒకడి కష్టాల్లో ఒకడు ఓదార్చుకుంటూ, రాజశేఖర రెడ్డి గారి అనుచరులుగానో సహచరులుగానో మిత్రులుగానో సగర్వంగా సమాజంలో తలెత్తుకునే స్థితికి వచ్చాం. ఈ పుస్తకం ఈవేళ మొట్టమొదట ఎంఎస్కో విజయ్ కుమార్ గారు ఈ పుస్తకాన్ని విజయవాడలో ఆవిష్కరింపజేయాలని, అది కూడా ఈ నెల 20వ తారీఖు అని ఫస్ట్ అనుకున్న సందర్భంలో నేను డిసైడ్ అయిపోయిన తర్వాత దాదాపు వీటో చేయడం జరిగింది. మే 14, 2004న రాజశేఖర రెడ్డి గారు సాయంత్రం హైదరాబాద్ పట్టణంలో 15 సంవత్సరాల కిందట ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. మనం ఖచ్చితంగా ఇటువంటి పుస్తకాన్ని హైదరాబాద్ పట్టణంలోనే ఆవిష్కరింపజేసి దానికి ముఖ్య అతిథిగా గౌరవనీయులైన రోసయ్య గారిని, వారితో అంత ఆత్మీయాభిమానం కలిగి ఇంకా సమాజానికి సేవ చేస్తున్న రోసయ్య గారిని, రాజశేఖర రెడ్డి గారితో కొంత సాన్నిహిత్యం తక్కువైనా రాజశేఖర రెడ్డి గారిని ప్రగాఢంగా ప్రేమించే ఈ ఫీజు రీఎంబర్స్మెంట్, టోటల్ ఫీజు రీఎంబర్స్మెంటు ఆ పాదయాత్రలోంచి పుట్టిందే శాచ్యురేషన్ ఆఫ్ హౌసెస్, ప్రతి వాడికి కూడు గుడ్డ ఉండాలి అనే ఆలోచన, ఇవన్నీ పాదయాత్రలోంచి వచ్చినాయే. అటువంటి పాదయాత్ర తర్వాత ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రే మారిపోయింది. వారి యొక్క ఆలోచన విధానాన్ని, వారికి స్ఫూర్తిని ఇవ్వడానికి మన అరుణ్ కుమార్ లాంటి మిత్రులు, అంతరంగికులు ఏదైనా ఇబ్బంది పడకుండా, ఒకవేళ వాళ్ళకి డైరెక్ట్గా ఏదైనా ప్రాబ్లం ఉన్నా నా ద్వారా కూడా కొన్ని సందర్భాల్లో రాజశేఖర రెడ్డి గారికి తెలియజేస్తే, ఇట్లా ఫలానా అరుణ్ కుమార్ ఇట్లా అన్నాడు అంటే అరుణ్ కుమారే నాతో చెప్పలేకపోయాడా డైరెక్ట్గా, మళ్ళీ మధ్యలో నీకెందుకు చెప్పాడు అన్న సందర్భాలు కూడా కొన్ని ఉన్నాయి. అటువంటివి కూడా ఇది చేసుకుంటూ ఈ మా యొక్క రాజకీయ జీవితం, వ్యక్తిగత జీవితాలు కొనసాగినాయి. ఇందాక శ్రీమతి జ్యోతి గారు చెప్పినట్టు ఆ రోజుల్లో పాపం వారి తల్లిదండ్రులు నిజంగా వాళ్ళ కూతురి జీవితాన్ని చూస్తూ ఏ తల్లిదండ్రులకి పాపం మనసొప్పుతుందండి. అయినా జ్యోతి గారికి కనిపించిన ఆ మట్టిలో మాణిక్యం అరుణ్ కుమార్ గారు, ఆవిడ గుర్తించగలిగారు దాన్ని. అట్లాగే రోసయ్య గారు ఒక రాజశేఖర రెడ్డి గారిని మరీ చివరి రోజుల్లో అయితే ఒక పుత్రవాత్సల్యంతో రాజశేఖర రెడ్డి గారి మీద తన కుటుంబ సభ్యుల కంటే ఎక్కువ ప్రేమని, ఎక్కువ అభిమానాన్ని వారు చూపించేవారు. ఇందాక రాజశేఖర రెడ్డి గారి సహచరులు వారి యొక్క అనుభవాలని చెప్పారు. ఇప్పుడు నేను నా అనుభవాలన్నీ చెప్పడం మొదలు పెడితే
అది న్యాయం కాదు. మామూలుగా మిమ్మల్ని ఇప్పటికీ దాదాపు 9 అవుతా ఉంది. మళ్ళీ ఇక్కడి నుంచి గంటన్నర ప్రయాణం చేయాల్సిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అందువలన పంచుకోవాల్సిన అనుభవాలు చాలా ఉన్నా పంచుకోలేకపోతున్నందుకు మిమ్మల్ని అందరినీ మన్నించమంటూ కోరుతూ 15 సంవత్సరాల కిందట జరిగిన ఆంధ్రప్రదేశ్ రాజకీయ చిత్రంలో ఒక సువర్ణ అధ్యాయాన్ని ఈవేళ మళ్ళీ మనం ఒకసారి గుర్తు చేసుకోవడానికి అవకాశం ఇచ్చిన విజయ్ కుమార్ గారిని అభినందిస్తూ ఈ కాలాతీతానికి మన్నించవలసిందిగా జస్టిస్ చలమేశ్వర్ గారిని హృదయపూర్వకంగా కోరుకుంటూ, రోసయ్య గారి కంటే రోసయ్య గారికి మమ్మల్ని ఎట్లాగో ఆయన మన్నించాలి, తప్పదు. ఆయనకి వేరే ఆయనకి ఆల్టర్నేటివ్ లేదు కనుక వారిని క్షమించేసే ఉన్నారు. కాబట్టి మీ అందరి దగ్గర నుంచి సెలవు తీసుకుంటున్నా. మీరందరూ కూర్చొని ఉన్నారు, మాట్లాడేవాళ్ళు నిల్చొని మాట్లాడాలి. నాకు నిల్చొని మాట్లాడే ఓపిక లేదు, మన్నించవలసిందిగా కోరుతూ ఉన్నాను. జస్టిస్ చలమేశ్వర్ గారు, మిత్రుడు రామచంద్రరావు, రమాకాంతరెడ్డి గారు, మోహన్ కంద గారు, దేవులపల్లి అమర్ గారు, విజయ్ కుమార్ గారు, ఉండవల్లి అరుణ్ కుమార్ గారు, సభను అలంకరించిన ఇతర ప్రముఖులు, సోదరీమణులు, పత్రికా ప్రతినిధులు మరియు ఎలక్ట్రానిక్ మీడియా వారు, ఇంకా ఎవరైనా మర్చిపోతే మన్నించవలసిందిగా కోరుతూ ఉన్నా. రాజశేఖర్ రెడ్డి గారు మన మధ్య లేరు అనే వాస్తవాన్ని ఇంత బహిరంగంగా చెప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. రాజశేఖర్ రెడ్డి రాజకీయాల్లో చేరక ముందు నుంచి పరిచయం ఉన్నది. రాజశేఖర్ రెడ్డి గారు కడప జిల్లావాడు. ఆ జిల్లాకు వెళ్ళినప్పుడు ఆ పరిసర ప్రాంతాలు తిరగాల్సిన కార్యక్రమం పెట్టుకొని వెళితే ఆయన కూడా వచ్చేవాడు. అలా మా పరిచయం ప్రారంభమైంది. రాజశేఖర్ రెడ్డి గారితో ఆఖరి క్షణం వరకు కూడా అదే మిత్రత్వం చెక్కు చెదరకుండా మిగిలి ఉన్నది. రాజశేఖర్ రెడ్డి గారు మంచి స్నేహితుడు, కల్లా కపటం లేనటువంటి వాడు. తనకేదైనా బాధ ఉంటే ఆ బాధని చెప్పుకునేదానికి కూడా కొంచెం సందేహించి ప్రస్తావన చేసేవాడు. అలాంటి మంచి మిత్రుడు బహుశా అరుదుగా కనపడతారు. రాజశేఖర్ రెడ్డి గారు అంత మంచి మిత్రుడు. అకాల మరణం ప్రాప్తించింది. ఇంకా వయసు చాలా ఉండవలసిన వాడు. ఆంధ్రదేశంలో రాజకీయాల్లో తన పాత్రని తాను పోషించేవాడు.
అలాంటి మిత్రుడు లేకుండా పోవటం బాధాకరం. రాజశేఖర రెడ్డి గారు మనమందరికీ, ఇక్కడ కూర్చున్నటువంటి ప్రతి ఒక్కరికి వ్యక్తిగతంగా తెలిసినవాడు. అలాంటి మంచి మిత్రుడిని కోల్పోయి బాధతో ఇవాళ ఉన్నాం అందరం కూడా. ఆ బాధని దిగమింగాలి అని మీ అందరికీ మనవి చేస్తూ సెలవు.